అందరికీ నమో వెంకటేశాయ. ఈరోజు మేము సాయంత్రం సడన్గా శ్రీశైలం ప్లానింగ్ అయితే తీసుకున్నాం. నేను మా లక్కన్న ఇద్దరం కలిసి నైట్ ప్లానింగ్ వేసుకున్నాం. మార్నింగ్ వెళ్తున్నాం. 6:50కి బస్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరి నర్సాపూర్లో బస్ ఉంది. నర్సాపూర్కి వెళ్ళాలి. ఎవరికి తెలియదు మేము శ్రీశైలం వెళ్తున్నట్టు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నలు కూడా నైటే చెప్పాము 9 o'clockకి రేపు వెళ్తున్నాం మార్నింగ్ అని. ఓం నమో వెంకటేశాయ. ఒక్కొక్క డ్రెస్ లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. ఎంత ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్ ట్రిప్. మల్లికార్జున స్వామి నుండి పిలుపు వచ్చిందేమో సడన్గా ప్లాన్ చేసుకున్నాం. 1 అవర్లో డిసైడ్ అయిపోయామంతా. చూసుకున్నాం ట్రావెలింగ్ ప్లానింగ్ అంతా. ఓం నమో వెంకటేశాయ. నేను ఇద్దరమే వెళ్తున్నాం. బండి గేట్ దగ్గర పెట్టేసి వెళ్తాం. వెదర్ అయితే కూల్గా ఉంది మంచిగా. మార్నింగ్ జేబీఎస్ ఇప్పుడు చూడవచ్చు. జేబీఎస్ బస్ స్టాప్లో శ్రీశైలం బస్ ఎక్కి వెళ్ళాలి. ఈరోజు రష్ అయితే చాలా ఉంది. ఎక్కడ చూసినా పబ్లిక్ మొత్తం ఫుల్ రష్ ఉంది. బస్ స్టాప్ మొత్తం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా జనాలు మొత్తం. ఈరోజు ఏమైంది ఎంతమంది అంటే అంతమంది. సమ్మర్ హాలిడేస్ కానీ అందరూ వెకేషన్స్కి వెళ్తున్నారేమో. రష్ ఉన్నారు. ఇక్కడ టిఫిన్ చేసుకుంటున్నాం. టిఫిన్ తినేసి రాగానే శ్రీశైలం బస్ అయితే రెడీగా ఉంది. ఇది మెడల్ దిక్కు నుండి వచ్చింది. మేము కానీ అక్కడ రాదని చెప్పి ఇక్కడికి వచ్చినాం. డిపో వాళ్ళు కాదు, బయట వేరే బస్ వాళ్ళు. ఇంకా 10 minutes స్టార్ట్ అవుతుంది. ఎగ్జైటెడ్ టు గో శ్రీశైలం. ఎందుకంటే సడన్ ప్లానింగ్. నైట్ ఒక 10 minutes మాట్లాడుకున్నాం. మార్నింగ్ లేచి వచ్చేసినాం అంతే. నేను మా అన్న. ఓం నమో వెంకటేశ్వర. ఫారెస్ట్ ఎంటర్ అయ్యాక కొండ మీద ఫుడ్ తినడానికి ఆపారు. ఇక్కడ ఏ ఊరో తెలియదు ఎగ్జాక్ట్. ఫుడ్ తినేసి ఇప్పుడు వెళ్దాం. లొకేషన్ అయితే బాగుంది. కొండల మధ్య నుండి వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్దాం. ఫైనల్గా శ్రీశైలం వెళ్తున్నాం. హైదరాబాద్ టు 1 hour జర్నీ. మా ఇంటి నుండి అయితే 9 hours జర్నీ. రోడ్ మార్గాన్ని కొండలు అడవి ప్రాంతం. ఎవరైనా వస్తే తెలంగాణ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడే దిగాము. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి ఇప్పుడు వెళ్తున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, తీసుకోవాలి. లేదా ఎక్కడైనా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. ఓం నమ శివాయ. సడన్ ప్లానింగ్. నైట్ ప్లాన్ చేసుకున్నాం. పొద్దున్న బస్ ఎక్కినాం. ఇప్పుడు వచ్చేసినాం. 9 hours జర్నీ. దేవుడి పిలుపు ఉండాలంతే. ఎలా వచ్చామనేది కాదు, వచ్చేసామట్లా. సడన్ ప్లానింగ్. ఎగ్జైటింగ్ ట్రిప్. ప్రధాన దేవాలయం స్టేట్ ఉంది, అంటే స్వామి ఆలయం. మేము ఇప్పుడు వెళ్తున్నాం నడుచుకుంటూ. స్నానం చేసుకుంటాం ఫస్ట్ వెళ్ళి.
స్నానం చేసుకొని రూమ్ దగ్గరికి వెళ్తా, లేదా విశ్రాంతి నిలయం కేంద్ర విచారణ కార్యాలయానికి అయితే వెళ్తున్నాం రూమ్ తెలుసుకోవడానికి. చూడొచ్చు, కేంద్ర విచారణ కార్యాలయం టెంపుల్ ఆపోజిట్లోనే ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళి స్ట్రేట్ నడుచుకుంటూ రావాలి. 1 monthలోనే సెకండ్ టైం ఆంధ్ర. తిరుమలకు ఒకసారి వచ్చాను మొన్నే, అదే గుండు మీద. శ్రీశైలానికి కూడా వచ్చేసిన. 20 days గ్యాప్ బిట్వీన్. ఓం నమ శివాయ. ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఇక్కడ సిఆర్ ఆఫీస్లో. ఇక్కడ చూస్తున్నాం ఇంట్లో బుక్ చేసుకోవచ్చా అని. మిషన్లో టికెట్స్ అయితే బుక్ చేసినాం, కానీ మాకు మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. స్నానం చేసేసి వద్దాం, తర్వాత అక్కడ డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడదాం ట్రాన్సాక్షన్ ఐడి తోట అనుకుంటున్నాం. ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం. రూమ్స్ లేవంట, ఒక్కటి కూడా లేదంట రూమ్స్. టెంపుల్ దగ్గర పడుకోవాలి ఈరోజు. స్నానం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పాతాళ గంగకి వెళ్తున్నాం స్నానం చేసుకోవడానికి. ఆటో వాళ్ళు అయితే జప్ అంటారు. పాతాళ గంగ స్ట్రేట్కి వెళ్తున్నాం టెంపుల్ నుండి. లెఫ్ట్ సైడ్ పాతాళ గంగా సైడ్ వస్తే కళ్యాణ కట్ట కూడా ఇక్కడే ఉంది. గుండు చేపించుకోవటం ఎవరైనా వస్తే స్ట్రేట్గా వచ్చేయచ్చు. గుడి నుండి టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ పాతాళ గంగా కళ్యాణ కట్ట అంతా ఒకటే దగ్గర. దీంతో లక్కీ అన్నకు 5th విజిట్ అనుకుంటా. లాస్ట్ టైం వచ్చి 8 years అవుతుంది. మొత్తం చేంజ్ అయిపోయింది లొకేషన్స్ అని నాకు చెప్తా. ఇట్లుండే ఓపెన్ ప్లేస్ ఉండే మొత్తం కట్టేసిర్రు మంచిగా. వెళ్తున్నాం కళ్యాణ కట్టకి. నేను ఫస్ట్ టైం రావడం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెళ్తున్నాం, స్నానం చేసుకొని రిటర్న్ రావాలి. 10 rupees సోప్ అంట. అరచేతిలో కూడా వస్తలేదు, ఇంత చిన్నగా ఉంది. నార్మల్ 10 rupees సోప్. సంతూర్ కంపెనీనో ఫేక్ కంపెనీనో తెలియదు, కానీ 10 rupees అంట. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం. కృష్ణా నదిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు కింద రివర్ చూడండి. ముంగట వ్యూ చూపిస్తా ఒకసారి. చూడండి ముంగట వ్యూ. మనం వచ్చింది ఆకొండనే కదా. అది తెలంగాణ బార్డర్, ఇది ఆంధ్ర బార్డర్. మెట్లు దిగడానికే 1/2 hour పట్టింది. మొత్తం అది తెలంగాణ బార్డర్, ఇది ఆంధ్ర బార్డర్. అక్కడికి వెళ్ళి పోయినాం, అటుకెళ్ళి వచ్చినాం. మళ్ళీ ఇక్కడికి స్నానం చేయడానికి వస్తున్నాం. ఓం నమ శివాయ. ఆ సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఈ సైడ్ కొండెక్కి ఇలా తిరిగి టెంపుల్కి వచ్చినాం. స్నానం చేయడానికి రావడానికి దూరం తిరిగిపోయింది. స్నానం చేసుకొని పైకి వెళ్ళాలి మళ్ళీ. ఓం నమ శివాయ. స్నానం చేసుకొని పైకి రావడానికి దోలు తీరిపోతుంది. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఓం నమ శివాయ. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తా. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 20% ఉంది. ఓం నమ శివాయ. టెంపుల్ దగ్గరికి దర్శనానికి వెళ్తున్నా. మైక్ తీసుకోరాలేదు. ఓం నమ శివాయ. టెంపుల్ దగ్గర ఎంట్రెన్స్కి వచ్చాము. టెంపుల్ దగ్గర ఎంట్రెన్స్. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అందరికీ. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. అన్నప్రసాదం తినేసి లడ్డు తీసుకొని వెళ్ళాలి. మైక్ తీసుకోరాలేదు, ఎందుకంటే కౌంటర్ దగ్గర పెట్టడం ఇబ్బంది అని. ఓం నమ శివాయ. దర్శనం అయితే 40 minutesలో కంప్లీట్ అయింది. 2 minutes మంచిగా నిలబడి చూసినాం శివయ్యని. ఓం నమ శివాయ. అన్నప్రసాదానికి వచ్చాం. సాంబార్ రైస్ అన్నప్రసాదానికి వచ్చాం. సాంబార్ రైస్ ఇక్కడ ప్లేట్ తీసుకొని సెల్ఫ్ సర్వీస్. ఇప్పుడు మొత్తం ఇలా ఆన్లైన్ మిషన్స్ వచ్చాయి. మేము టోకెన్ కూడా ఇక్కడ ఈ మిషన్లోనే తీసుకున్నాం. అక్కడ 20 rupees for 1 piece లడ్డు. ఈ మిషన్లలో మనం దర్శనం టోకన్స్ కూడా తీసుకోవచ్చు, ప్రసాదం
అని ఈ హుండీ కూడా వేయచ్చు. లడ్డూలు తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నా. ఓం నమ శివాయ. మనం టెంపుల్ నుండి బయటకి ఎగ్జిట్ రాగానే లడ్డు కౌంటర్ ఉంటుంది. లడ్డూలు తీసుకొని కూర్చొని తింటున్నాం. 300 రూపీస్ 500 రూపీస్ లడ్డూలు తీసుకుంటే, టోకన్ తీసుకుంటే లడ్డూలు ఫ్రీ ఇస్తారు. ఇప్పుడైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మంచిగా అయింది దర్శనం. కూర్చొని లడ్డూలు తింటున్నా. ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్. శ్రీశైలంలో సెకండ్ డే. నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది టెంపుల్ దర్శనం తర్వాత. ఎక్కడికి వెళ్ళలేదు, సీదా రూమ్కి వచ్చి పడుకున్నాం. మేము తీసుకున్న డార్మెంటరీ హాల్. వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. పైసలు పెట్టి వాష్రూమ్ పోవాలి బయట వేరే దగ్గర. వాష్రూమ్ ఇబ్బంది చాలా ఉంది ఇక్కడ. ఓం నమ శివాయ. ఇటు వెళ్తే పాతాళ గంగా. ఇక్కడ తీసుకున్నాం మేము గంగా డార్మెంటరీ. వాష్రూమ్స్ అయితే అసలు లేవు, పైసలు తీసుకోవాలి. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుంది ముంగట. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం అంటే బయట నుండి దర్శనం చేసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం, స్టార్ట్ అవుతాం. ఓం నమ శివాయ. ఇదే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ. అక్కడ బయట నుండి దర్శనం చేసుకొని వెళ్తాము. ఓం నమ శివాయ. వెళ్తున్న దారిలో అంకాళమ్మ తల్లి. అంకాళమ్మ తల్లి దర్శనం చేసుకొని వచ్చినాం. నైట్ నిన్న అయితే ఇక్కడ కూర్చొని ఒక 5 minutes ఛార్జింగ్ వేసుకుందామంటే వేసుకోలేదు. ఫోన్ దర్శనం చేయలేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫొటోస్ దిగలేదు, వీడియోస్ తీయలేదు, ఏం తీయలేదు. రూమ్కి వచ్చేసి పడుకున్నాం. దర్శనం అయితే 10 అయిపోయింది, టైం 8 అయిపోయింది. అక్కడ నుంచి కొంచెం తిరిగి అక్కడ అన్నప్రసాదం తినేసి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వాక్ చేసుకుంటూ వెళ్ళి బయట దర్శనం చేసుకొని. ఇదే టెంపుల్ బయట వ్యూ. ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు దీపాలు అంటించి. ఇక్కడ ఒక thumbnailకి ఒక ఫోటో దిగి వెళ్ళిపోవడమే. ఓం నమ శివాయ. చూడండి, దర్శనం చేసుకున్నాం, ఫోటోలు దిగినాం. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. మళ్ళీ అది లాకెట్స్ కొనుక్కొస్తాం. ఈ స్ట్రీట్లో వచ్చి షాపింగ్ తీసుకున్నాం. నైట్ ఇప్పుడు కూడా ఇక్కడ చేసుకుంటాం. నైట్ తీసుకున్న షాప్లో. ఇదే షాప్ నైట్ తీసుకుంది. షాపింగ్ చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఇదంతా టాయ్స్, లాకెట్స్, బ్యాంగిల్స్ అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. తినేసి ఇప్పుడేమో బస్ స్టాప్కి వెళ్తున్నా. హైదరాబాద్ బస్ ఎక్కడానికి ఒకటి జస్ట్ మిస్ అయిపోయింది. ఓం నమ శివాయ. ఇప్పుడు టెంపుల్ నుండి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకోసారి ఓం నమ శివాయ. ఇదే బస్ స్టాండ్. బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం. హైదరాబాద్ బస్ చూసి వెళ్ళిపోవడమే. ఓం నమ శివాయ. బస్ అయితే రెడీగా ఉంది. ఇదే హైదరాబాద్ జేబీఎస్. శ్రీశైలంలో మొత్తంలో మాకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఒకటి అంటే చాలా, అంటే ఇక్కడ సరిగా లేవు. ప్లస్ ఇక్కడ పోయిన 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ వాష్రూమ్ ఎక్కడ లేదు. బస్లో అయితే ఎక్కేసాము, ఎవరు లేరు. ఇప్పుడు వస్తున్నారు ఒక్కరొక్కరు. శ్రీశైలంలో మొత్తంలో వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఛార్జ్ చేస్తున్నారు, క్లీన్ లేవు. అంటే అడుగడుగున వాష్రూమ్. దర్శనం పోయేటప్పుడు ఉన్నాయి కానీ బయట ఎక్కడా లేవు ఎక్కువ. ఓం నమ శివాయ. అదొకటి మిస్టేక్. ఇప్పుడు బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్కి వెళ్ళినాక మళ్ళీ ఇప్పుడు అవుతాను. ఓం నమ శివాయ.
మనం ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. అది తెలంగాణ, ఇది ఆంధ్ర. టీజీ సైడ్ ఎంటర్ అయిపోయినాం. అది ఆంధ్ర, ఇది తెలంగాణ. జేబీఎస్ బస్ స్టాప్లో ఇప్పుడే దిగాం. ఫుల్ జర్నీ మొత్తం పడుకున్నాం. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర లేచి దిగేసి ఇప్పుడు మెదక్ బస్ ఎక్కడానికి పోతున్నాం. ఇదే జేబీఎస్ బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఇప్పుడు మెదక్ బస్ స్టాప్ దగ్గరికి పోదాం. 17 నంబర్ డిపో దగ్గరికి వెళ్ళాలి. ఆ సైడ్కి వెళ్ళాలి. 17 నంబర్ డిపో ఆ సైడ్ ఉంది. ఇక్కడ 1 నుండి స్టార్ట్. జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కొండలలో, రాళ్లలో. ఇప్పుడు బస్ దగ్గరికి అయితే వెళ్దాం. వచ్చేసాం డిపో దగ్గరికి. ఇదిగో మెదక్ డిపో. వాయా తూప్రాన్ ఉన్నాయి. 2 బస్సులు వాయా తూప్రాన్. బాన్సువాడ, వర్ని. మెదక్ బస్ అయితే లేదు, రెడీగా ఉంది ఇంకా ఆర్డినరీ. కోడిపల్లిలో అయితే దిగినాం. అంతారాం గేట్ దగ్గర బండి ఉంది. ఇక్కడికి ఆటో మీదకి వెళ్ళి అంతారాం గేట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి బండి మీద ఇంటికి వెళ్తాం. ఓం నమః శివాయ. బండి మీద ఇంటికి వెళ్తున్నాం. టైం 6:40 అవుతుంది, ఆల్మోస్ట్ 7. వెదర్ ఇంకా నైట్ కాలేదు. ఓం నమః శివాయ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండ్ కార్డ్ వీడియో చేద్దాం. ఇంటికి వచ్చేసినాం. అందరికీ నమః శివాయ. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వచ్చాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.